ఇంకోటి, యేసుక్రీస్తు సృష్టించబడినవాడు అని నేను చెప్పానట. సృష్టించబడుట వేరు, జనితైక కుమారుడు క్రియేటెడ్ సన్ వేరు, జెనరిక్ సన్ వేరు అని చెప్పానే లేదా? విన్నోళ్ళు చేయొద్దండి. అయ్యా కొంచెం కవరేజ్ తీసుకో, ఇక్కడ ఎవరున్నారు, నువ్వు అక్కడ కూర్చుంటే ఎట్లా? ప్రశ్నోత్తరాలు నడుస్తున్నప్పుడు చేతులు ఎత్తేలు దించడం అందరం తీసుకోవాలి. ఏమండి, యేసుక్రీస్తు జనిత కుమారుడు, జెనరిక్ సన్, దేవునిలో నుండి జన్మించినవాడు అని నేను చెప్పాను. కానీ ఆయన సృష్టించబడ్డవాడు కాదు, ఆయన ఉనికికి ఆరంభమే లేదని నేను వేలసార్లు చెప్పానా చెప్పలేదా? ఇప్పుడు చేయొద్దని చూద్దాం. నిజంగా విన్నోళ్ళు ఎత్తండి, మొహమాటం వద్దు. అవునా? మరి యేసుక్రీస్తు సృష్టింపబడ్డవాడని అన్నానని ఈ గాడిద కోడికి ఎవడో రాశాడు. వాడు మనిషికి పుట్టిండా గాడిదకి పుట్టిండా? గాడిద కూడా కాదు. గాడిదకి పుడితే యేసయ్యను మోసుకొని తిరుగుతాడు. పందికి పుట్టుంటాడు వాడు. అన్ని అబద్ధాలు రాసి మళ్ళీ సర్క్యులేట్ చేస్తున్నారు. ఇవి నమ్మి హౌలగాడుగు ఎవడున్నాడని నేను ఆశ్చర్యపోతున్నాను. యేసుక్రీస్తు క్రియేటెడ్ బీయింగ్ అని ఓఫీర్ అన్న అన్నాడంటే నమ్మే హౌలగాడు ఉన్నాడా తెలుగు రాష్ట్రాల్లో? ఎవడు నమ్మడు. నా ప్రసంగాలు, వేల కొద్ది ప్రసంగాలు ఉన్నాయి ఇంటర్నెట్లో. యేసు ప్రభు ఉనికి, ఆయన ఉనికికి ఆరంభము లేదు, అంతము లేదు, ఆది మధ్యాంతరహితుడని నేను పాటలు రాశాను, ప్రసంగాలు చేశాను. ఏమండి, ఆది మధ్యాంతరహితుడు. ఏమండి, దేహము దాల్చిన ప్రణవము నీవే. ఏమండి, కృపయును సత్యము కలిసెను నీలో. దేహము దాల్చిన ప్రణవము నీవే, కృపయును సత్యము కలిసెను. నూతన జగ నిర్మాతవు నీవే, నిరతానందపు జలధివి నీవే. నీవే విశ్వసనీయుడవయ్యా, నీకే స్తోత్రము. నీవే నిత్యము వంద్యుడవయ్యా, నీకే స్తోత్రము. ఇహ పరములలో ఎందు వెదకిన నీదు సమానుడు లేరు ప్రభో. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, స్తోత్రము. ఇది నా పాట. యేసు ప్రభు వారిని అత్యధికంగా హెచ్చించి ఘనపరిచి ఆయన ఆది మధ్యాంతరహితుడు, ఆదియు అంతము తానే అయి ఉన్నవాడు, అన్నిటికీ ఆది తానే, కానీ తనకంటూ ఆది లేనివాడు అని చెప్పాను లేదా? అశ్రపిడేని అడగండి చెప్తుంది. అశ్రపిడేని అడగండి, రంజితోఫీర్ ఏ భాషలోనన్నా అడగండి. మీరు హిందీ, మరాఠీ, గుజరాతీ, ఒరియా, ఇంగ్లీష్, తెలుగు, ఎనీ లాంగ్వేజ్ ఆస్ట్రోపీడియాలో అడగండి. యేసు ప్రభు వారి వ్యక్తిత్వమును గూర్చి, ఉనికిని గూర్చి రంజిత్ తోఫీర్ గారు ఏం చెప్పారు అంటే చెప్తారు. ఆయన అన్నిటికీ ఆది అయినవాడు, కానీ ఆయనకంటూ ఆది లేనివాడు. అన్నిటికీ ఆయన అంతము కాబోతున్నాడు, ఆయనకంటూ అంతము లేనివాడు అని రంజిత్ తోఫీర్ గారు చెప్పారని చెప్తుంది. అది యేసుక్రీస్తు సృష్టింపబడ్డాడని నేను చెప్పాను. కళ్ళు, చెవులు, మైండ్ మొత్తం దొబ్బేసినాయి వీళ్లకు. విశ్వచరిత్ర చదివారా? విశ్వచరిత్రలో నేను ఏమని రాశాను అసలు? ఈ సృష్టికి ఆరంభము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అన్నబడు త్రియేక దేవుడు కాల సంచారము చేశాడు. ఆ కాలములో త్రిత్వమంతా, ఈ ముగ్గురు వ్యక్తులు, మూడు వ్యక్తిత్వాలు
కాలంలో ఆరంభం నుండి కాలంలో అంతము దాకా సంచరించి వచ్చి ఏం జరగబోతున్నదో, ఎలా ఈ విశ్వ చరిత్ర ముగింపుకు రాబోతున్నదో తెలుసుకొని ఇంత సుందరమైన మహిమకరమైన ముగింపు మనం ఈ విశ్వానికి ఇవ్వబోతున్నాం. సమస్యలు వచ్చినా అంతము మహిమకరంగా ఉండబోతుందని ముగ్గురు చెట్టపట్టాలు వేసుకొని హాయిగా నవ్వుకొని అప్పుడు సృష్టి ప్రారంభించారు అని రాశానే లేదా? గాడిద కొడుకులకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, బుక్కులు చదవడం రాదు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయినోడు ఏదో చెప్తే అవి విని అయ్యే సత్యం అనుకొని కూర్చుంటున్నారు. ఒక మాట, మన దగ్గర నుంచి వెళ్ళిపోయినోడు తప్పనిసరి పరిస్థితులు ఏం చెప్పాలి? మనం బ్యాడ్ అనే చెప్పాలి కదా. వెళ్ళిపోయినోడు మనం బ్యాడ్ అని చెప్పకపోతే ఏం చెప్తాడు? ఆయన చాలా మంచోడండి, నాకే బుద్ధి లేక బయటకు వచ్చాయని చెప్తాడా? ఆయన బ్యాడ్ అనే చెప్పాలి. వీళ్ళకి ఏంటంటే అశుద్ధమే కావాలి కదా. అది అబద్ధమైనా సరే అశుద్ధమే వాళ్ళకు చాలా మధురంగా ఉంటుంది. అబద్ధానికి జనకుడైన వాని కొడుకులు వీళ్ళు కూడా అబద్ధికులే. కాబట్టి వాడు నా గురించి చెప్పిన చెడు సమాచారం అంతా పోగు చేసుకొని అదే నిజం అనుకొని నమ్మి కూర్చున్నారు వాళ్ళు. నా పుస్తకాలు చదివినాయి అసలు ఆ ముఖాలు, నా పుస్తకాలు చదివిన ముఖాలేనా వాళ్ళు? యేసు ప్రభువు వారు సృష్టింపబడినాడని ఒక్కనాటికి నేను చెప్పలేదు. ఆయన సృష్టికర్త, ఆరంభము లేకుండా ఉన్న నిత్యుడు అని వేల ప్రసంగాల్లో చెప్తే వీళ్ళట యేసుక్రీస్తు సృష్టింపబడినవాడు అని నేను అన్నానని నా మీద నింద మోపుతున్నారు.